అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది, దాని తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అలాగే నాగుల పంచమి విశిష్టత, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయొచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ప్రకృతిని ఆరాధించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుండి అనుసరిస్తున్నారు। శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమి అని జరుపుకుంటారు। స్కంద పురాణంలో నాగపంచం విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు। ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు। ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించారు। అలాగే నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా కూడా పరిగణిస్తారు। నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాల్పోస్తారు। సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి। ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు। పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు। నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు। పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు। సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది। కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి। ఈ 2024వ సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పంచమి తిథి ఆగస్టు 8 గురువారం రాత్రి 9:53 ప్రారంభమై ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 11:56 ముగుస్తుంది। కాబట్టి ఆగస్టు 9 శుక్రవారం రోజున నాగుల పంచమి పండుగను జరుపుకోనున్నాము। అలాగే పుట్టలో పాలు పోయడానికి పూజ చేసుకునేందుకు శుభ గడియలు ఆగస్టు 9 శుక్రవారం ఉదయం 4:56 నుండి 7:33 లోపు పూజ అనేది చేసుకోవచ్చు। ఇది కుదరని వారు ఉదయం 9:08 నుండి 12 గంటల లోపు పూజ చేసుకొని పుట్టలో పాలు పోయొచ్చండి। నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహు, కేతు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి। నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి। త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు। యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు। నాగపంచమి రోజున పుట్టకు పాలు పోసి పూజలు చేసిన వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు। అలాగే ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం చేయకూడదని పెద్దలు సూచించారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।